ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల భారీ డంప్ లభ్యమైంది. మీజాపూర్ జిల్లాలోని కౌర్గుట్ట అడవుల్లో కోబ్రా 208 బెటాలియన్ కూంబింగ్ చేపట్టింది. ఓ గొయ్యిలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ మొత్తంలో పేలుడు పదార్థాల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భారీ ప్లాన్లో భాగంగానే పేలుడు పదార్థాలు దాచిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. భద్రతా దళాల అప్రమత్తతో మావోల ప్లాన్ విఫలమైంది. ఆయుధాల డంప్లో గన్ పౌడర్, బీజీఎల్ సెల్స్, కార్టెక్స్ వైర్, మీజియల్ రౌండ్లు, ఆర్డీఎక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, బిజాపూర్ జిల్లాలో మోస్ట్ల భారీ టెంపును భద్రతా బలగాలు కనుగొన్నారు. భారీ బిజాపూర్ జిల్లా పాంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంచెల్ గ్రామం పరిధిలోని కౌరుగుట్ట అటవుల్లో కూంబింగ్ వెళ్లిన కోబ్రా 208 బెటాలియన్ పోలీసులు కూంబింగ్ వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు కూంబింగ్ వెళ్లారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పాంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంచెల్ గ్రామంలో కౌరుగుట్ట అటవీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ వెళ్లిన భద్రతా బలగాలకు భారీ సొరంగాన్ని కనుగొన్నారు. భారీ సొరంగంలో పూర్తిగా దాంట్లో మాత్రానికి మావోయిస్టులకు సంబంధించిన మందుగుండు సామాగ్రితో పాటు వివిధ రకాల మందులు తయారు చేసే మందు సామాగ్రి తయారు చేసే వాటిని మావోయిస్టు సంబంధించిన సామాగ్రిని పూర్తిగా కనుగొన్నారు. దీనికి సంబంధించి ఈ ఇటీవల కాలంలోనే మావోయిస్టులు పెద్ద స్థాయిలో కూడా పెద్ద కుట్రకు తెగబడే అంశం కూడా ఉండటంతో మాత్రం కొంత ప్రాంతాల్లో కూడా కూంబింగ్ ముమ్మరం చేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు డంపులో చాలా స్థాయిలో గన్ పౌడర్ తో పాటు బీజీఎల్ సెల్స్, కార్డిన్ వైర్స్, బీజీఎల్ రౌండ్స్, దాంతో పాటు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, దాంతో పాటు నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, బాణసంచాతో పాటు మరో బాంబులు, దాంతో బ్యారల్ గన్స్, దాంతో పాటు ఉపయోగించే ఇనుప రాడ్లు, ఇన్ఫ్లుయెన్స్, దాంతో క్రిస్టల్, దాంతో పాటు రైఫిల్స్, లాంచెస్ ఉపయోగించే ఇనుప సువలతో పాటుగా మరో పక్క బ్యాటరీలు, సోలార్ ఇన్వర్టర్లు, దాంతో పాటు లిథియం బ్యాటరీలు, మరికొన్ని రకాల మావోయిస్టులు ఉపయోగించే యూనిఫామ్స్ తో పాటు మరొక కొన్ని రకాల సాహిత్యం, దాంతోపాటు కొన్ని రకాలుగా అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో కూడా కనుగొనడంతో ఒకసారిగా మావోయిస్టులకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నగరవనంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు